హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ విత్ నిరోష. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నిన్న శివరాత్రి రోజు తీసిన వీడియో ఇదంతా కూడా. మార్నింగే లేచి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చేసరికి మా అత్తయ్య ముగ్గేస్తున్నారు. ముగ్గేసి ఇంకా పాలు పిండడానికని వెళ్ళారు. నేను కలర్స్ వేస్తున్నానండి. మీరు అనుకోవచ్చు రథం ముగ్గు వేశారేంటా అని. ఈ శివరాత్రికి తిరునాళ్ళు ఉంటాయి కదండి. మా సైడ్ అయితే తిరునాళ్ళు ఎక్కువగా జరుగుతున్నప్పుడు రథం ముగ్గు గాని ప్రభ ముగ్గు గాని వేస్తుంటాము. వీటికైతే కలర్స్ ఏం పడవు కదా, అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని కలర్స్ అయితే యాడ్ చేసి కలర్స్ అయితే ఫినిష్ చేశాను. ముగ్గు అయితే మా అత్తయ్య వేసింది. రంగులు నేను ఫినిష్ చేసి లోపలికి వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కిచెన్ లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా హాల్లోకి వచ్చాము. హాల్లో అయితే అత్తయ్య చిమ్ముకుంటా బయటకు వెళ్ళారు. నేను ఒకేసారి ఇల్లంతా తుడిచేశాను. పనులన్నీ కూడా కొంచెం స్పీడ్ గానే కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ స్నానం చేసి ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్ళాలి కదా, కొంచెం ఎర్లీగా వెళ్తేనే త్వరగా బయటకు వస్తాము. లేకపోతే క్యూ బయటకు ఉండిద్దండి, రోడ్డు మీదకు ఉండిద్ది. అది కాక ఈ రోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే టెంపుల్ కొత్తగా కట్టారు. ఒక 7 months ఏమో అవుతుంది ప్రతిష్ట కూడా. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ చేయాలని పెరట్లోకి వచ్చాను పూలు కోసుకోవడానికి. మా ఇంటికి అటువైపు ఇటువైపు రెండు పక్కల కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఈ రెండు పక్కలు కూడా మా అత్తయ్య చెట్లన్నీ నింపేశారు. ఒక సైడ్ ఏమో గన్నేరు పూలు ఉంటాయి, ఇంకొక సైడ్ అయితేనేమో ఇవి గంధం కలర్ మందారాలు అండ్ రెడ్ కలర్ మందారాలు, బంతి పూలు, లిల్లీ పూలు ఇవి ఉంటాయి. ఈ మందారం చెట్లు అయితే రెండు ఉన్నాయండి. ఒకటి గంధం కలర్ అన్నాను కదా, ఇంకొకటి రెడ్ కలర్. రోజు పూజ చేసినా కూడా పటాల నిండా వస్తాయి. వీటికైతే మనకి సీజన్స్ తో కూడా పని లేదు, ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. మనకి పూజ చేసుకోవడానికి ఈ రెండు చెట్లు ఉంటే సరిపోతుంది. గన్నేరు చెట్లు కూడా ఉన్నాయండి, కాకపోతే గన్నేరు పూలు ఎప్పుడు పుయ్యవు, ఒక్కొక్కసారి అసలు ఉండవు చెట్లకు కూడా. ఇంకా పూలు కోసుకొని లోపలికి వచ్చాను. ఇదైతే మనకి శివరాత్రి ముందు రోజు శనివారం కదా, ఆ రోజు నేను 7 శనివారాల వ్రతాన్ని చేసుకున్నాను. ఆ రోజు అంతా కూడా పీట అలానే ఉంచాను. ప్రతి వారం కూడా అలానే ఉంచుతాను. మళ్ళీ సండే మార్నింగ్ రోజు స్నానం చేసి అవన్నీ తీసేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటాను. స్వామివారికి పెట్టిన పువ్వులు, తులసి మాల, తాంబూలం ఇంట్లో ఉంచుతాను. ఆకులు ఇవన్నీ కూడా ఒక కవర్ లో కట్టేసి కాలువలో వేసొస్తాము. పిండి దీపాలు పెడతాం కదండి, పిండి దీపాలు మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు తీసేస్తాను కదా, అప్పుడు కొంచెం ప్రసాదంగా స్వీకరిస్తాము వాటిని. మిగతా వాటన్నిటిని కూడా అందులో ఉన్న ఒత్తులన్నీ తీసేసి ఆవుకు పెడతాము. మాకే ఒక బుజ్జి ఆవు ఉంది. ఇంతకు ముందు అయితే పిండి దీపాలని వాటర్ లో కరిగించుకొని చెట్టు మొదల్లో పోసేస్తాము, లేకపోతే పూలతో పాటే కవర్ లో వేసేసి కాలువలో వేస్తాము. ఇంకా పీట అన్ని తీసేసి కింద ముగ్గు వేసాను కదా, అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకొని తుడిచేసుకున్నాను. ఫస్ట్ అయితే శివరాత్రి రోజున మనం ఎక్కువగా స్వామివారికి గుగ్గిలు పెడతాం కదండి. నేను ముందుగానే పొయ్యి మీద గుగ్గిలు పెట్టేసి మిగతా పనులు చేసుకుంటున్నాను. ఈ లోపు నేను పూలు కోసుకొని వచ్చి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి వచ్చేసరికి కొంచెం ఉడికాయి, ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇంకొకటి 2 మంటలు ఉడికితే సరిపోతుంది. గుగ్గిలతో పాటు నేనైతే శనగలతో చేస్తాం కదా, బెల్లం వేసి కొబ్బరి వేసి పొడి మిక్సీ పడతాం కదా, ఆ ప్రసాదం కూడా చేస్తున్నాను. ఈ రోజు అయితే ఈ 2 స్వామివారికి ప్రసాదాలు అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను. తర్వాత అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి, అందుకని కొంచెం ఫాస్ట్ గానే చేస్తున్నాను. ఈ లోపు పిల్లలు కూడా స్నానం చేసి వచ్చారు. ఇంకా దేవుడి దగ్గర పూలు పెట్టుకోవాలి. అందరు దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు పాటలు పాడతారు. అయితే నేనైతే పూలు పెట్టే దగ్గర నుంచే పాడుతూనే ఉంటానండి. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. ఇంకా పూజ చేస్తున్నాను అంటే స్నానం చేసి పూలు కోసుకొని వచ్చిన తర్వాత నుంచి ఇంకా ర్యాండమ్ గా వస్తూనే ఉంటాయి పాటలు నాకు. ఇంకా పూలు పెట్టేసి కిచెన్ లోకి వచ్చాను. గుగ్గిళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇంకా సిమ్ లో పెట్టాను. ఒక 1 minute or 2 minutes ఆగి ఆపేద్దామని. ఇందాక చెప్పాను కదండి శనగపప్పుతో ప్రసాదం చేస్తానని. ఆ ప్రసాదం కోసం అయితే మిక్సీ జార్ లో కొంచెం శనగపప్పు, కొంచెం కొబ్బరి
కొబ్బరి ముక్కలు, కొన్ని యాలకులు, కొంచెం బెల్లం వేసి పౌడర్ చేసుకుంటాను. పౌడర్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటాను. ప్రసాదాలకైతే ఈ రెండు పెట్టుకొని ఈ రోజు అయితే నారికేల దీపం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. అంటే ఏం లేదండి, మనం కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు ఒక సైడ్ చిప్పలో ఆవు నెయ్యి పోసుకొని 5 గాని 3 గాని ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకొని పూజ చేసుకోవటమే. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా ఊర్లో అయితే గుడికి వెళ్ళట్లేదండి, అప్పటికే లేట్ అయిపోయింది. అందుకని అమ్మ వాళ్ళ ఊరు బయలుదేరాము. బండి మీద వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఊరు అయితే దగ్గరేనండి, ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మా ఊరు వెళ్తున్నప్పుడు పొలాలు ఇవన్నీ కూడా పచ్చగా భలే ఉన్నాయి కదా. ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో రీసెంట్ గానే 2 గుళ్ళు కట్టారు. ఒకటి ఆంజనేయ స్వామి గుడి, ఒకటి శివాలయము. ఆ 2 గుళ్ళు కూడా మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి ఉండిద్ది, తర్వాత శివాలయం. ఇంకా గుడికి అయితే వచ్చేసాం. రాగానే ఫస్ట్ శివాలయంలోకి వెళ్ళామండి. ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను. ధ్వజస్తంభం చూసారా ఎంత హైట్ లో ఉందో. ఈ వీడియోలో నేను స్వామిని కూడా చూపిస్తానండి. లోపల చాలా బాగా అలంకరణ, గుడిని కూడా కొత్త గుడి కాబట్టి బాగా అలంకరించారు. నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు నా క్లాస్మేట్ అనమాట. కొంచెం సేపు ఆగండి రా బాబు, నేను పోయి వీడియో తీసుకొని వస్తానని చెప్పి నేను వీడియో అయితే కంటిన్యూ చేశాను. ఇప్పుడు గుడి చూపిస్తాను చూడండి. బాగున్నారా? స్వామివారికి దండలు ఎక్కువ వేసేసరికేమో నాకైతే చూడగానే వెంకటేశ్వర స్వామి లాగే అనిపించాడు. అంటే అలంకరణ ఫుల్ వేసేసారు మండపం చుట్టూ. స్వామికి కూడా కొంచెం దగ్గరికి వెళ్తే గానీ నాకు శివయ్య లాగా అనిపించారు. మీకు వీడియోలో కూడా చూడండి అలానే అనిపిస్తారు. ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారు. అండ్ ఇంకా పొంగళ్ళు అయితే అవ్వలేదు, కొంతమందివి పెడుతూనే ఉన్నారు. మా అమ్మ తింటుంది అక్కడ. మా పొంగళ్ళు అయిపోయాయి. నేను వెళ్ళేసరికి మా అమ్మ పొంగలు పెట్టేసింది. ఇంకా లోపలికి వెళ్ళి ప్రసాదం పెట్టి దండం పెట్టుకొని ఇంక బయటకు వచ్చి ఫుడ్ తినేసాను. ఈ శివరాత్రి రోజు అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి శివయ్యని అయితే దర్శించుకున్నాను. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.